నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా భారతీ న్యూస్ ప్రేక్షకులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. కట్టుకున్న కార్యక్రమాలు. ప్రజల హక్కులు, స్వేచ్ఛలకు, జీవనానికి ముప్పు ఏర్పడిన సందర్భాలలో న్యాయస్థానాలు రక్షణ కవచాలుగా తమ పాత్ర పోషిస్తున్నాయని జిల్లా ప్రధాన నిజామాబాద్ నగరంలో 79వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎస్ నిరంజన్ విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన చైర్మన్ పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, డైరీ, పశుసంవర్ధక, అటవీ, విద్య, వైద్య, ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమం, మిషన్ భగీరథ, నీటిపారుదల, మత్స్యశాఖల ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ను, వివిధ శాఖల శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు బహూకరించారు. పతకాలు పొందిన పోలీసులకు మెడల్స్ బహూకరించారు. స్వాతంత్ర సమరయోధులను, వారి కుటుంబీకులను ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం వివిధ పథకాల క్రింద మంజూరు చేసిన ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 15 ఆగస్టు వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరింపచేశాయి. ఎదనిండా దేశభక్తిని నింపుకొని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహూతుల మన్ననలు అందుకున్నారు. కంజర రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, విశ్వ వికాస్ హైస్కూల్, నవిపేట్ బాలికల జడ్పీ హైస్కూల్ విద్యార్థినులు సాంస్కృతిక గేయాలపై చక్కటి అభినయం ప్రదర్శించారు. జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ రూరల్ రీకన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సంస్థకు చెందిన దివ్యాంగులైన చిన్నారులు దేశభక్తి గేయాలపై ప్రదర్శించిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ 15 ఆగస్టు వేడుక శోభను మరింతగా పెంపొందింపజేసింది. ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి అయిన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్ భూపతి రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరూలియన్ చింగ్తియాన్ మావి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అహింస అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం, పండిత్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికాం. మనం సాధించుకున్న స్వాతంత్రానికి అర్థం, పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. ఈ సందర్భంలో స్వాతంత్ర పోరాటంలో చురుకైన పాత్ర వహించిన మన మార్గదర్శకులైన బాలా గంగాధర్ తిలక్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాదులను మనం సంస్కరించుకుందాం. 2025 రోజున పహల్గామ్లో జరిగిన అమానుష దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పర్యాటకులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాం. దేశం స్వాతంత్ర భారత్ నుండి సమృద్ధి భారత్గా అభివృద్ధి చెందిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. గుండె నిండా దేశభక్తి కలిగిన ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి యువత దేశానికి కావాలని ఆయన తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్లో గల అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా నేడు మనం స్వేచ్ఛా వాయువును పీల్చుకుంటున్నామని అన్నారు. గుండె నిండా దేశభక్తి కలిగిన ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి యువత దేశానికి కావాలని అన్నారు. విద్యార్థి దశ నుండే పిల్లల్లో దేశభక్తి, మహనీయుల స్ఫూర్తిని నింపాలని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను అట్టడుగు స్థాయి ప్రజలకు చేరవేస్తూ కూడు గూడు గుడ్డ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించడంతో పాటు రక్షణ వ్యవస్థను కూడా పటిష్టం చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదని ధన్పాల్ పేర్కొన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ను పర్యాటక రంగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు చెల్లవని, ఒకే దేశంలో ఒకటే రాజ్యాంగం ఉండాలని అమల్లోకి తెచ్చిన ఘనత ప్రధాని మోదీదని ఆయన తెలిపారు. పహల్గాం ఘటనతో ప్రతి భారతీయునిలో మరిగిన రక్తానికి ఆపరేషన్ సింధూర్ ఘన విజయం గర్వకారణమని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని అంతం చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. ఉగ్రవాద దేశాలు భారత్లో అడుగుపెట్టడానికి ఆపరేషన్ సింధూర్ ఒక హెచ్చరికగా మారిందని ఆయన అన్నారు. భారత స్వాతంత్ర ఫలాలు ప్రజలపరమైన వసంతాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి అన్నారు. దేశ బంగారు భవిష్యత్తు కోసం మరింత శ్రమించాలని ఆమె సూచించారు. నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో 79వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి ఆవిష్కరించారు. అనంతరం ఆమె న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుభవిస్తూ బాధ్యతల బరువును మోయాలని ఆమె పేర్కొన్నారు. శాసన వ్యవస్థలు చేసిన చట్టాలు ప్రజల ప్రగతికి ఇతోధిక సహాయకారులుగా ఉన్నాయని ఆమె అన్నారు. ప్రజల హక్కులు, స్వేచ్ఛలకు, జీవనానికి ముప్పు ఏర్పడిన సందర్భాలలో న్యాయస్థానాలు రక్షణ కవచాలుగా ఉన్న చారిత్రాత్మక తీరులను జిల్లా జడ్జ్ గుర్తు చేశారు. భారతదేశం మరింత బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందించడంలో నేరరహిత సమాజం కోసం చట్టాల ద్వారా సమకూరే ప్రయోజనాలు ప్రజల దరికి చేరే విధంగా ప్రజా సమూహాలుగా తమ వంతు పాత్రను నిర్వహించాలని జిల్లా జడ్జ్ ఆశించారు. గ్రామాలలో అసమానతలు లేని, ఆధిపత్యం లేని సమానత కోసం అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని న్యాయ సేవా సంస్థ ఆశయానికి తోడ్పాటును అందించాలని ఆమె జిల్లా ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు ఆశాలత, సీనియర్ సివిల్ జడ్జ్ ఉదయ్ భాస్కర్ రావు, జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్బూ ఉపాధ్యాయ్, గోపీకృష్ణ, హరికుమార్, ప్రభుత్వ న్యాయవాది సుదర్శన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయారెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్రాజు తదితరులు పాల్గొన్నారు. నగరంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు చోట్ల జాతీయ జెండాలను ఆవిష్కరించారు. నగరంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పలు చోట్ల జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. మొదట కాంగ్రెస్ భవన్, రైల్వే స్టేషన్ వద్ద రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్ వద్ద నుడా చైర్మన్ కేశవేణు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన అమరవీరులందరికీ నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యంలో తమ ప్రాణాలు అర్పించి మనకు స్వేచ్ఛను అందించిన అమరవీరుల ఆలోచనలు, ఆశయాలను అందరూ ముందుకు తీసుకువెళ్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ప్రస్తుతం కొందరు దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ దేశాన్ని మతాల వారీగా విభజించే ప్రయత్నాన్ని అందరం తిప్పికొట్టాలని ఆయన అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన, నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఎందరో మంది అమరవీరులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తూ ఈ దేశ స్వతంత్రం కోసం అసువులు బాసినటువంటి ఎందరో మంది మహనీయుల యొక్క ఆలోచనలను, త్యాగాలను గుర్తించి భవిష్యత్తు భారతదేశ నిర్మాణం కోసం మనమంతా కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిందిగా జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ దేశ సార్వభౌమత్వాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమాలు నడుస్తున్న సందర్భంలో జాగరూకతతో మనమందరం కూడా ఆలోచించి దేశ విచ్ఛిన్నకు కారణమవుతున్న అందరినీ కూడా మనం ఎక్కడికక్కడే అడ్డుకుంటూ ఈ ఎందరో త్యాగదారులు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని మనము కలకాలం ఉండే విధంగా మనం అందరం కూడా కలిసి ముందుకెళ్లాల్సిందిగా జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా నుడా చైర్మన్ కేశవేణు మాట్లాడుతూ దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ఎందరో మహనీయులు తమ ప్రాణాలను అర్పించి స్వాతంత్రం తెచ్చారని, వారి త్యాగాలకు అర్థం ఉండే విధంగా మనమందరం కులమత భేదాలు లేకుండా కలిసి దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, రామర్తి గోపి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ జిల్లా నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహనీయులకు ఏదైతే స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా మరియు నగర ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. భారతీ ఛానల్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. నగరంలోని పులాంగ్ రోడ్లో గల భారతీ ఛానల్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతీ గ్రూప్ ఎండీ గాదే కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేయగా లక్కోర రాజేందర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. భారత్ మాతాకి జై అని నినాదాలు చేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పృథ్వీ శ్రీనివాస్ రెడ్డి, శిల్పరాజు, ఆకాష్తో పాటు భారతీ ఛానల్ సిబ్బంది, ఎన్ఫైబర్ నెట్ సిబ్బంది పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది స్వతంత్ర సాధన కోసం త్యాగాలు చేసి, ప్రాణత్యాగాలు చేసి కష్టపడి మనకు స్వతంత్రం తెచ్చిపెట్టడం జరిగింది. వారు చేసిన త్యాగాలను, ప్రాణత్యాగాలను మనం స్మరించుకుంటూ ఈరోజు మన స్థానిక భారతీయ ఆఫీస్లో స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై భారత్ మాతాకి జై. నిజామాబాద్ జిల్లా ప్రజలకు, మా భారతీయ ప్రేక్షక దేవుళ్లకు మరియు మా కేబుల్ ఆపరేటర్లందరికీ, తర్వాత మా సిబ్బందికి, మా కెమెరామెన్స్కు, మా రిపోర్టర్స్కు అందరికీ
79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వతంత్రాన్ని ఎందరో త్యాగాల ఫలితంగా సంపాదించడము. మనం దీన్ని ఇలాగే నెంబర్ 1గా ప్రపంచంలో నెంబర్ 1గా తీర్చిదిద్దడానికి మన యువకులు, మన స్త్రీలు, మన ఎంప్లాయీస్ అందరు కలిసి దీన్ని నెంబర్ 1గా తీర్చిదిద్ది ప్రపంచంలోనే సూపర్ పవర్గా ఎదగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచ దేశాల్లో భారత స్వాతంత్ర ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉందని తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు అన్నారు. మానవ వనరుల సూచికలో భారత్ను అగ్రగామిగా నిలపడానికి విద్యార్థులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలోని 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరితో కలిసి పరిపాలనా భవనం ముందు స్వాతంత్ర సమర యోధులకు నివాళులు అర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు ప్రసంగిస్తూ అహింసా మార్గంలో అనేక మంది ప్రాణత్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని ఆయన అన్నారు. స్వాతంత్ర ఫలాలను అందిస్తూ పేదరికం, నిరుద్యోగం వంటి మౌలిక సమస్యలను పరిష్కరించుకుంటూ దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా నిలబడడానికి పాలకులు కృషి చేస్తున్నారని అన్నారు. గత సంవత్సరం 6.5% ఆర్థిక వృద్ధి సాధించడమే మన పాలకుల ఘనతకు నిదర్శనమని అన్నారు. భారతదేశ అభివృద్ధి విద్యారంగ అభివృద్ధి మీదనే ఆధారపడుతోందని, నూతన విద్యా విధానం ద్వారా అనేక మార్పులు సంభవించాయని ఆయన వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు సంపత్ కుమార్, ఘంటా చంద్రశేఖర్, సిహెచ్ ఆరతి, రాంబాబు, గోపిశెట్టి, రవీందర్ రెడ్డి, టి సంపత్, ప్రొఫెసర్ కనకయ్య, డాక్టర్ బాలకిషన్, డాక్టర్ లక్షణ చక్రవర్తి, డాక్టర్ రమణాచారి, డాక్టర్ నందిని, నీలిమ, డాక్టర్ మహేందర్, సాయి గౌడ్, భాస్కర్, వినోద్, డైరెక్టర్ పిఆర్ఓ డాక్టర్ ఏ పున్నయ్య పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు వాసిన వీరులను ప్రతి పౌరుడు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. అలాగే భారతదేశంలో అక్రమంగా చొరబడుతున్న దేశ ద్రోహులను, వారి ఆగడాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన వీరులకు ఈ సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అలాగే భారతదేశంలో అక్రమంగా చొరబడుతున్న దేశద్రోహులను, వారి ఆగడాలను తిప్పికొట్టాలని అన్నారు. అందుకే ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక ఎక్కడా కూడా దేశంలో ఉగ్రవాదుల దాడులు జరగకుండా తిప్పికొడుతున్నామని, అందుకు ఉదాహరణే ఇటీవల పహల్గాంలో ఉగ్రవాదుల ఏరువేతకు ఆపరేషన్ సింధూర్ చేపట్టామని అన్నారు. ప్రధానమంత్రి మోదీ చేపట్టిన సింధూర్ కార్యక్రమం ప్రపంచంలోనే అగ్రదేశాలు ప్రధాని మోదీ అలాగే భారతదేశ సైనికుల సత్తా ఏంటో చాటి చెప్పడం జరిగిందని అన్నారు. ఇది మన దేశం యొక్క గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దీనికోసం త్యాగం చేసిన మనందరం స్వేచ్ఛావాయికి తీసుకొని త్యాగం చేసిన ఆ పోరాట యోధులకు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ ఈరోజు కూడా గత వారం రోజులు చూస్తున్నాం గర్గర్ తిరంగా అనే పేరు మీద మనందరం కూడా జాతీయ జెండాలు పెట్టుకొని ఇలా మీరు చూస్తున్నారు, ఆ బిల్డింగ్ల మీద చూస్తుంటే కనబడుతున్నాయి, ఏ ఇంట చూసినా కనబడుతుంది. ఇది జాతీయ భావం, దేశభక్తి. దీనికి ఆ రోజు నుంచి పోరాడిన వ్యక్తులు, ఈరోజు మనం కాపాడుతున్న సైన్యము, అలాగే నరేంద్ర మోడీ నాయకత్వం అని మరొకసారి తెలియజేసుకుంటూ, వారి నాయకత్వంలో దేశం అన్ని మూలల ఇప్పుడే వారి స్పీచ్ కూడా వినడం జరిగింది. వారు ఇంకా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అన్ని చర్యలు తీసుకుంటారని తెలియజేసుకుంటూ 80వ స్వతంత్ర దినం రోజు కూడా ప్రజలు ఆనందంతో ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బోధన్ నియోజకవర్గంలో భారత కీర్తి పతాక రెపరెపలాడింది. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ వేడుకలు జరుపుకున్నారు. నవిపేట్ మండల వ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు.
తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ నాగనాథ్, నవిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చైర్మన్ అబ్బన్న, నవిపేట గ్రామ పంచాయతీలో కార్యదర్శి రవీందర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు నర్సింగ్రావు, బీజేపీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు సరీన్, డ్వాక్రా మహిళా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షురాలు జ్యోతి, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జయదిత్య జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నవిపేట మండలంలోని అబ్బాపూర్ ప్రభుత్వ పాఠశాలలో జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డు పోసెట్టి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. నవిపేట్ ఫర్టిలైజర్ షాప్కు చెందిన రాము పిల్లలకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. అబ్బాపూర్ మాజీ ఉప సర్పంచ్ పసుల శ్రీనివాస్ పాఠశాల అభివృద్ధి కోసం 5,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా జనవికాస సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డుపోసెట్టి మాట్లాడుతూ జనవికాస సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. మండల వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షా సమయంలో విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు ప్రతి సంవత్సరం సంస్థ ద్వారా ఇవ్వటం జరుగుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పేద ప్రజలకు, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. జనవికాస సేవా సంస్థ గత 15 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడంపై సొసైటీ చైర్మన్ అబ్బన్న, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ అబ్బన్న, గ్రామాభివృద్ధి సభ్యులు, గ్రామస్తులు, పాఠశాల బృందం విద్యార్థులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని అన్ని గ్రామాలలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. మండల కేంద్రంలో పలు పాఠశాలల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు దేశభక్తిని చాటుతూ నినాదాలు చేశారు. మొదటగా అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత చాకలి ఐలమ్మ, తెలంగాణ తల్లి, గాంధీ విగ్రహం వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, భరతమాత చిత్రపటాలకు పూజలు చేసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని పాడారు. మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అధికారులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. చిన్నారులు మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భరతమాత, తెలంగాణ తల్లి వేషధారణలతో అలరించారు. గ్రామాలలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఫాతిమా బేగం, ఎంపీడీఓ కమలాకర్, ఎస్ఐ చంద్రమోహన్, మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు, ఐకేపీ ఏపీఎం డాక్టర్ విఠల్, మోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంద్రారెడ్డి, సాయిబాబా, డైరీ సాయిలు, టీఆర్ఎస్ నాయకులు రఫీయుద్దీన్, గంగాధర్, గ్రామ పంచాయతీల కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఎడపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. గ్రామాన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ఎడపల్లి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ముత్యాల రమ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు పంపిణీ చేశారు. అలాగే పోలీస్ సిబ్బందితో గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ వినీత్ రెడ్డి త్రివర్ణ పతాకం ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ దళిత సేవా సంఘం ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి నాగరాజు గౌడ్, వ్యవసాయ కార్యాలయంలో ఏవో సిద్దిరామేశ్వర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ పోల మల్కారెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శంకర్ జాతీయ జెండాలు ఆవిష్కరించారు. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దత్తాత్రి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. జడ్పీ తెలుగు మీడియం ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ హెచ్ఎం నరహరి జాతీయ జెండాను ఎగురవేశారు. మండలంలోని అంబెంవై గ్రామ పంచాయతీలో కార్యదర్శి శ్రీనివాస్, బ్రాహ్మణపల్లిలో ఉదయ్ భాస్కర్, జైతాపూర్లో నాగేష్,
జమ్లంలో రవిప్రకాష్, మంగళపహడ్లో రామిరెడ్డి, కుర్నాపల్లిలో సురేష్, ఠానాకలంలో పంచాయతీ కార్యదర్శి రంజిత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాన్కంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి సందీప్, నెహ్రూ నగర్లో రాజేందర్, వడ్డేపల్లిలో రమేష్, ధర్మారంలో గంగాధర్, బాపూనగర్లో దాసరి పద్మావతి, పోచారం గ్రామ పంచాయతీలో కార్యదర్శి శ్రీనివాస్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. బాన్స్వాడ నియోజకవర్గంలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామ గ్రామాన మువ్వన్నెల జెండా నెంగికెగిరింది. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండల వ్యాప్తంగా 79వ ఇండిపెండెన్స్ డే వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాలు ఆవిష్కరించారు. ప్రజలకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో 1% ఉన్న బడాబాబుల వద్ద 40% సంపద ఉందని, దేశంలో అందరి వద్ద సమానంగా సంపద ఉన్నప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్లని ఆయన అన్నారు. బ్యాంకులలో తీసుకున్న 16 లక్షల కోట్ల రుణాలు ఒకే సంతకం చేసి 10 మందికి మాఫీ చేశారని, మరి దేశంలో ఉన్న 90 కోట్ల మంది రైతులకు, పేదలకు ఏం సహాయం చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పెట్టుబడిదారులకు అండగా నిలుస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తోందని ఆరోపించారు. కోటగిరి పొతంగల్ మండలంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొతంగల్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కె గంగాధర్, కోటగిరి తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ మధు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సునీల్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ హనుమంత్, రైతు వేదిక వద్ద మండల వ్యవసాయాధికారి రాజు జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. కోటగిరి బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీతో పాటు వివిధ పార్టీల నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఉమ్మడి కోటగిరి మండల ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మోస్రా మండలంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రధాన కూడళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. నూతన సమీకృత మండల సముదాయ భవనంలో తహసీల్దార్ రాజశేఖర్, ఎంపీడీఓ శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులకు ఘన నివాళులు అర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలాధికారులు, నాయకులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తివేసిన ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేశారు. ఈ నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవటంతో బైన్సా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో వరద నీరు వచ్చి ప్రాజెక్టు నిండడంతో 2 గేట్లను ఎత్తివేశారు. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ స్విచ్ నొక్కి గేట్లు ఎత్తివేసి శుద్ధవాగులోకి నీటిని వదిలారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 15,000 క్యూసెక్కుల నీరు రాగా 5,000 క్యూసెక్కుల నీటిని శుద్ధవాగులోకి వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, వాగు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రాజెక్టులోకి సమృద్ధిగా నీరు రావటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పంటలు బాగా పండి రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు. పల్లె పల్లెల్లో జాతీయ జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు నూతన శోభ సంతరించుకుంది. దేశభక్తిని చాటుతూ 15 ఆగస్టు వేడుకలు జరుపుకున్నారు. సిరికొండ మండలంలోని అన్ని గ్రామాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలల్లో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు.
స్వాతంత్ర సమరయోధులకు ఘన నివాళులు అర్పిస్తూ నినాదాలు చేశారు. ఇందులవాయి మండలంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సందీప్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ అనంతరావు, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకట్రావు, అటవీ శాఖ రేంజ్ కార్యాలయంలో ఎఫ్ఆర్ఓ తుకారాం, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సందీప్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ అనంతరావు, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకట్రావు, అటవీ శాఖ రేంజ్ కార్యాలయంలో ఎఫ్ఆర్ఓ తుకారాం రాథోడ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అన్ని గ్రామాలలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి దేశభక్తిని చాటారు. భారత్ మాతాకి జై, జై జవాన్, జై కిసాన్ నినాదాలతో హోరెత్తించారు. జాతీయ జెండాలు ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోటగిరి ఎస్ఐ సునీల్ అన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, భక్తులకు అసౌకర్యం ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మండపాల నిర్వాహకులకు సూచించారు. కోటగిరి మండల కేంద్రంలో గణేష్ మండపాల నిర్వాహకులతో స్థానిక ఎస్ఐ సునీల్ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ నవరాత్రులను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని అన్నారు. గణేష్ నిమజ్జనం రోజు చెరువులు, కుంటల వద్ద యువకులు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. డీజేలకు పర్మిషన్ కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. గణేష్ మండపాల వద్ద పేకాట ఆడకూడదని, మద్యం సేవించరాదని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సంబంధించి ఫస్ట్ మనం తీసుకొచ్చేటప్పుడు మనం ఇన్స్టాలేషన్ చేయడానికి వచ్చే ముందు రూట్ క్లియర్గా ఉందా లేదా చూసుకోండి. కేబుల్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ వైర్స్ కానివ్వండి, అవి ప్రాపర్గా అంటే మనం రోడ్ వేలో తీసుకెళ్లేటప్పుడు అబ్స్ట్రక్షన్ లేకుండా చూసుకోండి. ఎలక్ట్రిక్ షాక్ నుంచి మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం రోడ్ సైడ్ ఉండే పండల్స్ని, గణేష్ మండలి ఉంటుంది కదా, ఆ మండలి నిర్మాణాన్ని రోడ్ సైడ్కి అంటే రోడ్ను ఆక్రమించకుండా రోడ్ సైడ్కి కట్టుకోండి. కట్టుకుంటే మనకు రోడ్ నుంచి అంబులెన్స్ ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్ కానివ్వండి, లేకపోతే ఫైర్ వెహికల్స్ కానివ్వండి, లేకపోతే మా వెహికల్ కానివ్వండి పోవడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు ప్రొసెషన్లో మనకు నిమజ్జనం అయ్యేటప్పుడు మనకు రూట్ అనేది క్లియర్గా ఉండాలి. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వార్తలకు తిరిగి స్వాగతం. వివాహ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా డీసీఎం వ్యాన్ అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.
డిచ్పల్లి మండలంలోని మిట్టపల్లి శివారులో డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. ఎస్ఐ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని అర్సపల్లికి చెందిన వారు డీసీఎం వ్యాన్లో ఇందులవాయి మండలంలోని మల్లాపూర్లో గురువారం పెళ్లికి వెళ్లి తిరుగు పయనమయ్యారు. మిట్టపల్లి గ్రామ శివారులో మూల మలుపు వద్ద డీసీఎం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో డీసీఎంను బయటకు తీయించారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని 39వ డివిజన్ ఆదర్శ్ నగర్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదర్శ్ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కమిటీ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నిత్యంగ్ లతాకృష్ణ, డాక్టర్ కొండ ఆసన్న, నరేష్ రావు, పండరి, మధుకర్, జేమ్స్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని స్టేషన్ రోడ్డులో గల బాపూజీ వచనాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాపూజీ వచనాలయం చైర్మన్ భక్తవత్సలం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు ఎంతో మంది త్యాగధనులు తమ ప్రాణాలను అర్పించారని అన్నారు. వారి త్యాగాల ఫలితంగా నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు భవంతి దేవిదాస్, భోగా అశోక్, ప్రధాన కార్యదర్శి మేసాల సుధాకర్ రావు, జాయింట్ సెక్రటరీలు ఏఎస్ సాంబయ్య, పెంట దత్తాదరి, కోశాధికారి గంగాధర్ రావుతో పాటు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ నగరం కంటేశ్వర్లోని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను డివిజన్ అధ్యక్షులు శిల్ప హనుమాన్లు ఎగురవేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవీఎల్ నారాయణ, జిల్లా నాయకులు బన్సీలాల్, లావు వీరయ్య, రాధాకిషన్, పూర్ణచంద్రరావు, బాలదుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. క్లబ్ ఆవరణలో అధ్యక్షులు రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇటీవల జర్నలిస్ట్ క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఐశ్వర్యం హోమ్స్ అండ్ బిల్డర్స్ ఈ టోర్నమెంటుకు స్పాన్సర్స్గా సహకారం అందించారు. క్రికెట్, షటిల్, చెస్, క్యారం పోటీల్లో క్రీడా స్ఫూర్తిని చాటిన జర్నలిస్టులకు ఆ సంస్థ నిర్వాహకులు మంతం మధు బహుమతులు అందజేశారు. విధి నిర్వహణలో ఒత్తిళ్లకు లోనవుతున్న జర్నలిస్టులకు ఆట పోటీలతో ఒత్తిళ్లు దూరమవుతాయని, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారని మంతం మధు అన్నారు. జర్నలిస్టు కార్యక్రమాలకు ఎల్లప్పుడూ సహకరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బి శేఖర్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇందూరు నగరం ఎల్లమ్మగుట్ట రత్నాల కళ్ళం హనుమాన్ మందిరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కార్పొరేటర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాలం రాజు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాల్సిన రోజని అన్నారు. వీరి త్యాగాలతోనే మనం ఈ రోజు నిస్సంకోచంగా జీవించగలుగుతున్నామని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎండల సంతోష్, శ్రీనివాస్, వెంకటేష్, మోహన్, నాగేందర్, సాగర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పాలనాధికారి టి వినయ్ కృష్ణారెడ్డి తన క్యాంప్ ఆఫీస్తో పాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ స్పెషల్ ఆఫీసర్ హోదాలో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, టీజీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, కార్యదర్శి అమృత్ కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగర శివార్లోని అర్సపల్లి బైపాస్ రోడ్లో గల ఎస్బీ ప్లే జోన్ బాక్స్ క్రికెట్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పతాంజలి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆయుష్ సర్టిఫైడ్ యోగా మాస్టర్ జిలకర కిషన్ మరియు యోగారత్న ఏకొండ ప్రభాకర్లు పాల్గొన్నారు. నిర్వాహకులు లాల్ మొహమ్మద్ మొబీన్ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు. ఎస్బీ ప్లే జోన్ బాక్స్ క్రికెట్ సభ్యులు,
మైనార్టీ యోగా నిర్వాహకులు షాయిద్ మియా పాల్గొని వారికి పండ్లు, క్రీడా సామాగ్రిని అందజేశారు. నగరంలోని కోటగలిలో గల పద్మశాలి కార్యాలయం డాక్టర్ దేవదాస్ భవన్లో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు బిజ్జ దత్తాత్రి జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలి కుల బాంధవులతో పాటు జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హనుమాన్లు, నగర పద్మశాలి సంఘం అధ్యక్షులు పెంట దత్తాత్రి, జిల్లా పద్మశాలి సంఘం కోశాధికారి గుడ్ల భూమేశ్వర్, ప్రధాన కార్యదర్శి చౌకి భువనేశ్వర్, మహిళా అధ్యక్షురాలు గుడ్ల చంద్రభాగ, లక్ష్మీబాయి, తరప అధ్యక్షులు, కార్యదర్శులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. భారీ వర్ష సూచనల నేపథ్యంలో మోస్రా మండల కేంద్రంతో పాటు చింతకుంట తిమ్మాపూర్ గ్రామాల్లో స్థానిక తహసీల్దార్ రాజశేఖర్ శుక్రవారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో పరిస్థితులను సమీక్షించారు. గ్రామస్తులతో చర్చించి భారీ వర్షాల వల్ల ఇబ్బందులు ఉంటే మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని కోరారు. చెరువులు, తూములను పరిశీలించిన తహసీల్దార్ రాజశేఖర్ రైతులకు పలు సూచనలు చేశారు. అత్యవసరమైతేనే వర్షంలో బయటకు రావాలని అన్నారు. అదేవిధంగా ఎన్ఎఫ్బిఎస్ స్కీమ్ గురించి అక్కడి ప్రజలకు వివరించారు. కుటుంబ పెద్ద మరణించినట్లయితే 20,000 రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేస్తోందని ఆయన తెలిపారు. నగరంలోని ఆదర్శ్ నగర్లో గల విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయం ఎదుట జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విభాగ కార్యదర్శి తమ్మల కృష్ణ విచ్చేసి మన స్వాతంత్ర్యం కోసం ఎందరో మంది దేశభక్తుల ప్రాణ త్యాగమే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అని అన్నారు. నగరంలోని సరస్వతి నగర్లో గల న్యాయవాద పరిషత్ జిల్లా శాఖ కార్యాలయంలో పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల ఉద్యమ త్యాగ ఫలితంగా సాధించిన స్వాతంత్ర ఉద్యమంతో స్వేచ్ఛా జీవనాన్ని గడుపుతున్నామని ఆయన అన్నారు. దేశ సార్వభౌమత్వానికి సవాలుగా మారిన పాక్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని, సైన్యం ధైర్య సాహసం అభినందనీయమని అన్నారు. నేటి యువత దేశభక్తితో దేశాభివృద్ధి కోసం ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిషత్ న్యాయవాదులు బండారి కృష్ణానంద్, కర్తన్ గణేష్, వెంకటేశ్వర్, సుదర్శన్ రెడ్డి, అంజలి తదితరులు పాల్గొన్నారు. నగర శివారులోని నాగారం, దొడ్డికొమరయ్య నగర్లో ఐద్వా ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందే స్వాతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. కానీ మోదీ పాలనలో స్వదేశీ కంటే విదేశీ పెట్టుబడిదారులకే ప్రాధాన్యతనిస్తూ మన దేశంలో ఉన్న కొంతమంది కుబేరులకు తొత్తుగా పనిచేస్తూ విదేశీయులకు ఆహ్వానం పలుకుతూ ప్రైవేటీకరణలు చేస్తూ పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, యశోద, మంగళబాయి, లక్ష్మీబాయి, సురేఖ, రజియా, భాగ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకృతి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి హాజరైన వారికి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మన్నెసాయిలు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉచితంగా కన్సల్టెన్సీతో పాటు ఉచిత షుగర్ పరీక్షలు చేసినట్లు తెలిపారు. సాయంత్రం వరకు ఈ క్యాంపు నిర్వహిస్తామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయం సంస్థలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి బుగ్గారెడ్డి, డిప్యూటీ లైబ్రేరియన్ ఏ రాజిరెడ్డి, అసిస్టెంట్ లైబ్రేరియన్ బి తారకం, జూనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్, శ్రీకాంత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నగరంలో ఎన్హెచ్ఆర్సీ కమిటీ ఆధ్వర్యంలో 79వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ గౌరవ అధ్యక్షులు రఘురాజ్, జిల్లా అధ్యక్షులు మాలవేకర్ ధర్మేంద్ర, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మరియు నగర అధికార ప్రతినిధి సోను వెంకటేష్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మనకు స్వాతంత్రం తెచ్చిన మహాత్ములను మరవవద్దని కోరారు. ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్రం తెచ్చిపెట్టారని నివాళులు అర్పించారు. వారి ఆశయ సాధన కృషికై ఎన్హెచ్ఆర్సీ ఎప్పటికీ కృషి చేస్తోందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సీ కార్యదర్శి నరేందర్, జయలక్ష్మణ్ మరియు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఖలీల్వాడిలోని ప్రధాన కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మైసల నారాయణ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ పద్మశాలి సంఘం సెంట్రల్ కమిటీ మెంబర్ దాసరి నర్సింలు, ప్రధాన కార్యదర్శి గంగాప్రసాద్, ఉపాధ్యక్షులు గాలిపల్లి నారాయణ, సహాయ కార్యదర్శి పద్మ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. నవిపేట మండలం బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు బినోలా సహకార సంఘం చైర్మన్ మగ్గరి హనుమాన్లు, పాలకవర్గ సభ్యులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మగ్గరి హనుమాన్లు మాట్లాడుతూ సహకార సంఘాల పదవీకాలం మరో 6 నెలలు పెంచిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతులకు మరింత సేవ చేసే భాగ్యం పాలక వర్గాలకు కల్పించినందుకు రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచుతామని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరింత ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పారు. బైన్సా పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బైన్సా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, అంబేద్కర్ వేషధారణలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. అనంతరం పాఠశాలలో ప్రిన్సిపల్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు విభిన్న నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా యువత ముందుకు సాగుతూ దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటేష్, మధు, రాజ్ కుమార్, గంగాధర్, గంగారాం, మహేందర్, శ్రీహరి, మురళి, సుమతి, వైష్ణవి, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు బోగ రామస్వామి, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చిన్నారులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల పోరాట ఫలితం ఈ స్వేచ్ఛా స్వాతంత్ర భారతం అని అన్నారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసా మార్గంలో దేశ ప్రజలందరూ ఒక్కటై పోరాటం చేయటం వల్ల మన దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ప్రజలందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. ప్రపంచంలో భారతదేశం ఇప్పుడు శక్తివంతమైన దేశమని, అలాగే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలో నెంబర్ 1గా ఉందని చెప్పారు. ప్రభుత్వాలు, అధికారులు కలిసికట్టుగా దేశాభివృద్ధికి కార్యోన్ముఖులై పనిచేయాలని అన్నారు. భీమ్గల్ మండలంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మొహమ్మద్ షబీర్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలమే ఈ స్వతంత్ర దినోత్సవం అని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశాభివృద్ధికి కృషి చేస్తోందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రేషన్ కార్డుల పంపిణీ, ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు భరోసా తదితర అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. భీమ్గల్ పట్టణంలోని కేసీఆర్ కాలనీ వద్ద బీటీ రోడ్డుపై శుక్రవారం మధ్యాహ్నం అనుమానాస్పదంగా కనిపించిన 2 వ్యక్తులను స్థానిక ఎస్ఐ కె సందీప్ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి 7 ప్యాకెట్లలో ఉన్న 30 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ సందీప్ మాట్లాడుతూ భైంచా పట్టణానికి చెందిన షేక్ మెహరాజ్ ఒక్కో ప్యాకెట్ను 300కు కొనుగోలు చేసి భీమ్గల్ పరిసర ప్రాంతాల్లో 500కు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందని తెలిపారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా భీమ్గల్ పట్టణంలోని కేసీఆర్ కాలనీకి చెందిన ఆడికే వినీత్, రాయ్ సాగర్లకు విక్రయించినట్లు చెప్పారని అన్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి 7 చిన్న ప్యాకెట్లలో ఉన్న 30 గ్రాముల ఎండు గంజాయి, మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నామని తెలిపారు. నిజామాబాద్ నగర శివారులోని హోటల్ కృష్ణా కాంటినెంటల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హోటల్ యజమాని గాదె మధుసూదన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. హోటల్ యజమాని గాదె మధుసూదన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎండీ గాదె కృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన 79వ ఆకట్టుకున్న కార్యక్రమాలు. ప్రజాప్రభుత్వం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వెల్లడి. అన్నదాతల సంక్షేమానికి 1,13,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు స్పష్టం. నిజామాబాద్ నగరంలోని ఆయా పార్టీల కార్యాలయాల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలను ఎగురవేసిన ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని నివాళులు. ప్రజల హక్కులు, స్వేచ్ఛలకు, జీవనానికి ముప్పు ఏర్పడిన సందర్భాలలో న్యాయస్థానాలు రక్షణ కవచాలుగా తమ పాత్ర పోషిస్తున్నాయని జిల్లా ప్రధాన జడ్జ్ భరతలక్ష్మి వెల్లడి. జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా జడ్జ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.